తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాగానే కంగారు పడుతున్నారు. పదే పదే ఎమ్మెల్యేలు, మంత్రులతో సమీక్షలు నిర్వహించి హెచ్చరికలు, సూచనలు, దిశానిర్దేశం కూడా చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి, 7 లక్షల కోట్ల పెట్టుబడులు తేవబోతున్నాం, 4 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం, ఎన్నికల కోడ్ ముగియంగానే డిఎస్ ఇచ్చేయబోతున్నాం, వీటన్నింటినీ చెప్పి ఓటర్లని నమ్మించండి అని చంద్రబాబు నాయుడు అయితే చాలా గట్టిగా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, 2 ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరికి సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు కృష్ణాకు సంబంధించి ఆలపాటి రాజా బరిలో ఉన్నారు. ఆలపాటి రాజా తెనాలి సీటును ఎన్నికల్లో భాగంగా నాదెండ్ల మనోహర్కి త్యాగం చేయడంతో ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పోటీ చేయడం లేదు, పోటీ నుంచి తప్పుకుంది. అక్కడ పీడీఎఫ్ అభ్యర్థులు బలంగా ఉన్నారు. పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మొత్తం ఈ పీడీఎఫ్ అభ్యర్థులకు మళ్లించే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎవరు చెప్పకపోయినా కూడా అదే జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పెద్దగా సహకారం లేదు. ఇక గుంటూరు, కృష్ణా సంబంధించి ఆలపాటి రాజాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే సహకరించడం లేదు. ధూళిపాల నరేందర్ లాంటి వాళ్ళు అయితే బహిరంగంగానే ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కంగారు పడుతూ ఉన్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేలాగా నిజంగానే జనసేన పార్టీకి, టీడీపీకి మధ్య ఏ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పైన నాయకులంతా ఆలయ బలైన కలిసే ఉన్నారు, కానీ కింది స్థాయిలో ఎంత గ్యాప్ ఉంది అన్నదానికి నేను ఒక ఉదంతమే నిదర్శనం. నాదెండ్ల మనోహర్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ, టీడీపీ వాళ్ళతో. ఆ కార్యక్రమానికి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కూడా వచ్చారు. ఆ సమయంలోనే అభ్యర్థి జనసేన పార్టీ జన సైనికుల నుంచి సరైన సహకారం లభించడం లేదు అని వ్యాఖ్యానించారు. జన సైనికుల్లో ఒక స్తబ్దత కనిపిస్తోంది అంటూ కూడా నాదెండ్ల మనోహర్ ముందే చెప్పేశారు. దానికి స్పందించిన నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ వాళ్ళు కార్యకర్తలంతా సమాజంలో మార్పు కోసం మాత్రమే పనిచేస్తారు, వాళ్ళు కోరుకునేది కాసింత గౌరవం, కొద్దిగా మర్యాద మాత్రమే కోరుకుంటారు, వాళ్ళేమి కాంట్రాక్ట్లు, ఇసుక, మద్యం దానిలో వాటాలు లాంటివి ఏమి అడగరు అంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఈరోజు పత్రికల్లో కూడా ఈ అంశం వచ్చింది. అంటే నాదెండ్ల మనోహర్ జన సైనికులు కోరుకునేది కాంట్రాక్ట్లు, మద్యం, లిక్కర్, శాండ్ ఇవి కాదు, జస్ట్ గౌరవం, మర్యాద కోరుకుంటారని చెప్తూ ఉన్నారంటే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి జనసేన పార్టీ వాళ్ళకు కనీస గౌరవం, మర్యాద కూడా రావడం లేదా, ఇది పరోక్షంగా నిర్ధారించినట్టు అయింది. అభ్యర్థి ఏమో జన సైనికులు స్తబ్దుగా ఉన్నారు అంటే మాకు పెద్దగా సహకరించడం లేదని ఆయన చెప్తూ ఉంటే, మా వాళ్ళు కోరుకునేది కాసింత గౌరవం, మర్యాదే కానీ కాంట్రాక్ట్లు, లిక్కరు, శాండ్ కాదు అని చెప్తున్నారు అంటే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు అని నాదెండ్ల మనోహర్ చెప్తున్నట్టుగా ఉంది. దాంతోపాటు కాంట్రాక్ట్లు, ఇసుక, లిక్కర్ మా వాళ్ళు కోరుకోరు అని అంటూ ఉన్నారు అంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆ 3 వ్యవహారాల్లో చాలా వేగంగా దూసుకెళ్తున్నారా? జనసేన పార్టీ వాళ్ళని కన్సిడర్ చేయకుండానే కేవలం వాటాలు ఇచ్చే విషయంలోనే కాకుండా కనీసం గౌరవం, మర్యాద కూడా ఇవ్వడం లేదా? ఇదైతే ఇప్పుడు బయటకైతే బాగా బహిరంగంగానే కనిపిస్తోంది. అయితే ఒక్కటి మాత్రం జనసేన వాళ్ళలో కూడా ఒక ఆవేదన ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పవన్ కళ్యాణ్, ఒక నాదెండ్ల మనోహర్, ఇలా 3-4 మించి జనసేన పార్టీ నుంచి ఇంకెవరూ కూడా సంతృప్తిగా లేరు. ఎవరికి కనీస గౌరవ మర్యాదలు కూడా లేవు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని అవమానించేలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా, నారా లోకేష్ లాంటి వాళ్ళ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం వీర విధేయతను వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్దలకు. ఆయనకు మంత్రి పదవి ఉంది కాబట్టి, డిప్యూటీ సీఎం చేశారు కాబట్టి, నాదెండ్ల మనోహర్కి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా ఆనందంగానే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకునే నాదుడే లేరు. పైగా మేము కూడా ఈ గెలుపులో భాగస్వామ్యులమే కదా అని ఎక్కడన్నా జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడితే కొట్టేంత పని చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. దీనివల్లే క్షేత్రస్థాయిలో టీడీపీకి, జనసేన పార్టీకి మధ్య క్యాడర్లో చాలా పెద్ద ఎత్తున గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా పనిచేస్తుంది, పరోక్షంగా ప్రభావం చూపుతుంది అన్న ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో చాలా బలంగానే ఉంది. పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ ఓట్లు మళ్ళీ అవకాశం ఉంది. 8 నెలలే అధికారంలోకి వచ్చి 8 నెలలు 9 నెలల్లోనే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే, ఓడిపోతే అసాధారణమైన ఒత్తిడిని, అసాధారణమైన రాజకీయ పరిస్థితుల్ని ఆ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఓటర్లు ఆలోచిస్తున్న తీరుకు చంద్రబాబు నాయుడు చెప్తున్న దానికి కూడా పొంతన కుదరడం లేదు. చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ ఇంకోసారి గాలం వేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించండి, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి మీద
డిఎస్సి ఏకంగా మొదలు పెట్టేస్తాం ప్రక్రియ అని చెప్తూ ఉన్నారే కానీ ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా గెలిపిస్తే ఈయన నా మోడల్ కరెక్ట్, ఏం చేయకపోయినా ఏమి హామీలు నెరవేర్చకపోయినా కూడా ప్రజలు నాకు ఓటేస్తున్నారు అంటే ఈ పథకాలు ఈ హామీలు వీటన్నింటినీ ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు, తాను చేస్తున్న పరిపాలనే కరెక్ట్ అని సమర్థించుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ మోడల్ ఫెయిల్ అయింది, నా ఏపీ మోడల్ సక్సెస్ అయింది అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి జలక్కిస్తే ఈ ఎన్నికల్లో కాస్త చెక్ పెడితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అప్పుడు కాస్త జాగ్రత్తగా మా మనోభావాల్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, పరిగణలోనికి తీసుకుంటుంది అన్న మైండ్ సెట్తో ఓటర్లు ఉన్నారు. మరి 27వ తేదీన ఓటింగ్ ఉంటుంది, ఏం జరుగుతుందో చూడాలి.